రాజు రాజు నిజం చెప్పు, బౌలింగ్ సరిగ్గా వేయలేదనుకుంటున్నావా? అబద్ధం చెప్పినావు కదా? అట్లేంలే, ప్లీజ్ నిజం చెప్పు. ఇక చిన్నప్పటి సంది రాజుగాడు, గలీజ్గాడు, ఫాల్తుగాడు, వేస్ట్ గాడు గిసొంటి మాట్లాడడం ఈ చెవులకు అలవాటే. కానీ నీ గురించి ఏం మాట్లాడినా గవి చెవులకు చేరి సీదా మనసు తాకుతుంది. చెడుగా ఏం మాట్లాడినా ఇది తట్టుకోలే శైలు. అందుకే నిజం చెప్పి నేను బద్దం చేసుడు కంటే నేనే మాటపడడు మంచిదని చెప్పి అబద్ధం చెప్పిన శైలు. రాజు ఎక్కడికి పోతున్నావు? క్లాస్కి రావా? నేను రా, నోట్స్ రాయాలి అని చెప్పి సుక్కునాను కొడతాను. ఇక్కడి నుంచి మేడం కొట్టదులే. ఏ పోరగాళ్ళకి ఆకలేంది, పక్కకు పో. నీకేం డబ్బు అవుతుంది నేను ఆడుకుంటుంటే? మా కిట్టు గానికి డిస్టర్బ్ అవుతుంది. ఏంది మీ కిట్టి గానికా? నువ్వు పెట్టే ఈ సబ్బిడి తిండికి ఆయన చెవులు ఎప్పుడో దుబ్బినాయి. కొంచెం ఉప్పు కారం వేసి పెట్టు, మందులకి మంచి స్పైసీ ఉంటది. ఎప్పుడు గదే మందు గదే ముచ్చట. దొబ్బేడికెళ్ళి పో, మీ కిట్టి గానితో ఆడుకోపో, నేను పోతానా? ఏ రాజు, అన్నిట్లో మజాక్లేనా? ఏది సీరియస్ గా తీసుకోవా? మీ అయ్య చెప్పిండు కాబట్టి కాలేజ్లో చేరినావు, నేనున్నా కాబట్టి కాలేజ్కి వస్తున్నావు, లేకపోతే కాలేజ్ కూడా రావు. ఎప్పుడు గిట్నే ఉంటావా? ఫ్యూచర్ గురించి జరంతా కూడా ఆలోచించవా? నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో అంతకన్నా ఎక్కువ భయం ఉంది రాజు. నీ తిట్టుడు బంద్ చేస్తే పోయి తిందాం, ఆకలి అవుతుంది. ఇన్ని మాటలన్నా సిగ్గులేదా నీకు? నువ్వు ఎన్ని చెప్పినా ఈ షోలో కిలబడి అని చెప్పినా కదా. శైలు ఎప్పుడు పుట్టింది తెలుసా నీకు? ఎందుకురా? 92లో పుట్టింది. అయితే అప్పుడు నువ్వు 8th క్లాస్. అయితే ఇప్పుడు ఏందిరా? అయితే ఇప్పుడు సేమ్ క్లాస్మేట్స్, సేమ్ ఏజ్. మరి మధ్యలో ఏం చేసినావురా? మధ్యలో ఏమున్నది, అంతే. మళ్ళీ అయిపోయినట్టేనా ఆ 10 సంవత్సరాలు? అదేందిరా, ఇప్పుడు నేను కూడా ఎంగే కదా. సరే నేను పోతా. అరే అరే బాబా, మంచిగా మరోసారా? నిన్ను కాదు, మా బావని. లైన్లో ఉండు. ఏంది బావా, సిగరెటా బియరా? ఏ నీకెట్లా తెలుసు? హైదరాబాద్ పోరగాళ్ళకి సిగరెట్ బియరు లేకపోతే నిద్ర పట్టదు కదా. ఇంతకేం కావాలి? చిల్లు బీడు దొరుకుతుందా? ఒక్క నిమిషం, మా బావ వస్తాడు. 2 స్ట్రాంగ్ బియర్. థ్యాంక్స్ శైలు, 2 స్ట్రాంగ్. థ్యాంక్సా? పైసలు అవి? అరే నేను శైలు బావని. శైలు బావ అయితే బామ్మారు అయితే పైసలు ఇచ్చిపో. ఇగో చాలు పో. మా బావ దగ్గర పైసలు తీసుకున్నాయింది. పైసలు తీసుకుపోతే డౌట్ వస్తుంది. మన ఉట్టి కట్టుబాటుని ఒట్టి కట్టుబాటు అనుకుంటున్నావురా? వీడిని వీడి ప్రేమను గెలిపించాలనుకునేవాళ్ళు ఆ తాడులాగి వాడిని కాపాడుకోండి. తల్లిదండ్రుల ప్రేమే గెలవాలనుకునేవాళ్ళు వాడి తల పగలగొట్టండి. ఊరంతా అతని సావునే కోరుకుంటుంది. ఒకటి సావు కోరుకునే ప్రేమ నాకొద్దు దొరా. ఈ రోజు నుంచి అతని ప్రేమని మర్చిపోతాను. జీవితంలో ఎవరిని ప్రేమించను. నా ప్రేమ కోసం అతన్ని చంపకండ్రి దొరా. నా తప్పును మన్నించి అతన్ని వదిలేయండ్రి దొరా. వదిలేయండ్రి దొరా. వదిలేసుడేందే? మనిషినైతే మాటతోని మార్చొచ్చు, కానీ మనసును మార్చడం మనిషితోటయ్యేది కాదు. అది కాలమే నిర్ణయించాలి. కాలం మారింది, మనుషులు మారారు, పద్ధతులు మారాయి. కానీ వీళ్ళు మాత్రం ప్రేమించడం మానలే, తల్లిదండ్రుల్ని చంపడం మానలే. పుట్టుకతో పుట్టే ప్రేమనే నేను నమ్ముతా. నడి మధ్యన పుట్టే నడమంత్రపు ప్రేమని నేను నమ్మను. కూతురులాంటి దాన్ని దొరా. వదిలేయండి దొరా, వదిలేయండి.
ఏమైందిరా ఇట్లున్నావేంది? పులమ్మడి శివగాడు బాపు ప్రేమిస్తే చంపేస్తారా? 25 ఏళ్ళు కూడా లేవు. తాగుడి గీకుడు చెడు అలవాట్లే లేవు. చాలా మంచోడు బాపు. పోరిని ప్రేమించుడని చెప్పి నీ అవ్వ ఉట్టికేసి చంపిర్రు. గిదేందయ్యా? ఆ పిల్ల జీవితాంతం అని దడుచుకుంటూ ఏడుస్తూనే ఉంటది. అరే జీవితం అంతా దలుచుకుని ఏడవనికి ఆడేమన్నా జన్మనిచ్చిన తండ్రారా? మధ్యలో వచ్చిండు కదా, మధ్యలోనే మర్చిపోతుంది. 30 ఏళ్ళు వచ్చిన కొడుకుని నా లెక్క కష్టపడొద్దని మామూలు లైన్ మ్యాన్ని నేనే అనుకుంటున్నప్పుడు 20 ఏళ్ళు గుండెలో పెట్టుకొని పెంచిన తల్లిదండ్రులు ఇసుంటోని చేతిలో పెడతారా? అయినా ఆయన ప్రేమ ఎంతకాలం ఉంటుంది ఎవరికెరకరా? ఇవాళ రేపు ఎన్ని అయితేలో ఎన్ని చూస్తలేము. ఇక నువ్వు చెప్పేది మంచిగానే ఉన్నది. ప్రేమించినోడు ఎవడైనా నా ప్రేమ గొప్పది, నా ప్రేమ గిసుంటిది అని ఏమన్నా సాక్ష్యాలు చూపించాలన్నా ఏంది? ఈ లోకంలో దేవుడు ఏ ప్రేమకు సాక్ష్యం పెట్టలేదురా, ఒక కన్నోల ప్రేమకు తప్ప. ప్రేమ పుట్టంగానే గులాబీ పువ్వు ఇవ్వడం, సావంగానే సమాధి కట్టడం ఇవి కాదురా ప్రేమకు సాక్ష్యం. తల్లి బిడ్డల్ని కలిపే పేగుబంధమేరా అసలైన ప్రేమకు సాక్ష్యం. అయినా ఒక ఆడపిల్లని కన్న తండ్రి ప్రేమించినంత ఇంకెవడన్నా ప్రేమించగలుగుతాడరా? అందరి నొసళ్ళు ఒక్క తీరుగానే ఉంటాయిరా, కానీ రాతలే వేరువేరు ఉంటాయి. అని రాత బాగాలేదు, ఇట్లయింది. ఇక దీని గురించి ఎక్కువ ఆలోచన మానేసి ఇంత ముద్ద దీన్ని పండుకో దా. హలో రాజు, నిద్ర పడతలేదు, భయమైతుంది. మొత్తం జరిగిందే గుర్తొస్తుంది. పిచ్చిదాను వానే ఇదంతా మైండ్లకి తీసాయి. మంచిగా వండుకో. ఏం చేయాలో నాకు తెలుసు, నేను చూసుకుంటా. పొద్దుగాల రెడీ అయిపోతాను. ఏడికిరా? పెళ్లి చూపులకు రా. మాట ముందే చెప్తే బేబీకి వంట చేద్దాం చెప్పడానికి కదరా. నీ ముస్టేషన్ చాలు, మూసుకొని కూర్చోబే. అవురా, ఈ స్టైల్ ఉండగా మళ్ళీ ఈ పెళ్లి చూపులేందిరా? ఉట్టు చూసి భయపడ్డావు కదా? ఏ లేదురా, అదే ఉట్టిని చూసి భయపడ్డావా అని. అట్లేం లేదురా. అరే అంతా కాదు కానీ మంచి పెద్దోళ్ళని తీసుకోపోవాలి, మాట మంది అనుకోవాలి, ఖాయం చేసుకోవాలి, గంతే. అందుకే కదరా నేను తీసుకుపోతానా. ఏంది శంకర్ పటేల్ ఇంటికా? బండాపే బండాపు సావడానికి వెళ్ళిపంటారా? గమతం వెళ్తావా? నేను రాను. సరే సరే పో పో. ఇంకా బ్యాంక్ అంటే ముచ్చట దూరతోటి చెప్తా పో. ఏం చేయాలి చెప్పు. ప్రేమించుకున్నారనే మాటలు మాట్లాడకుండా నా గురించి 2 మాటలు మంచిగా చెప్పి నా పెళ్లి కొప్పి. సరే బా బా. అరే బేబీ, నువ్వు ఏమైనా చెయ్యి, ఎట్లయినా చేసి నా పెళ్లి సెట్ చేయాలరా. ఆ లారీ ఖరాబ్ అయింది బా. ఖరాబ్ అయితే ఇంకో బండి బుక్ చేయాలా? వాళ్ళకి సరిగ్గా అర్జెంట్ అంట. 10 సార్లు ఫోన్ చేసిండ్రు, పంపాలి కదా మనం టైంకే. ఏంద్రా బేబీ ఇట్లా వచ్చినావు? చెప్పాలనో లేదో ఓ ముచ్చట మాట్లాడదాం వచ్చింది సార్. ఏంది? అదే మీ అమ్మాయి శైలజ ఊకే జిరాక్స్ మా షాప్కి వస్తుంటా సార్. పిల్ల చూడ్డానికి మంచిగా ఉంటుంది కదా అని. మా షాప్ ఎదురే కాలేదు సార్. అరే నీ షాప్ ముందు కాలేజీ లేదు, కాలేజీ ముందే నీ షాప్ ఉంది. అసలు ముచ్చటేందో చెప్పు. నాకు తెలిసిన పిల్లగాడు ఒకడు ఉన్నాడు సార్, మీ అమ్మాయికి సంబంధాలు చూస్తాలేమో అని. సంబంధం? నా బిడ్డ ఇంకా చదువుకుంటా, అందుకే అప్పుడే వెళ్ళింది. ఇప్పుడే కాదు సార్, అది మంచి సంబంధం. ఒక్కడే కొడుకు, వాళ్ళ అవ్వ చిన్నప్పుడే చచ్చిపోయింది సార్. వాళ్ళ అయ్య గవర్నమెంట్ జాబ్ చేస్తాడు సార్. మన పిల్లగాడు కూడా బుజ్జి చదివే కాలేజీలో చదువుతాను సార్. కాలేజీలో చదువుతాడంటే చిన్న పిల్లగాడు అయి ఉంటాడు. గాడికి ఇప్పుడే వెళ్ళింది. కొంచెం లేట్గా జాయిన్ అయ్యాను సార్. ఓ అట్లానా? అదే విషయం మీకు చెప్పి మీ అభిప్రాయంలో కనుక్కుందామని నేను తీసుకొచ్చాను సార్. వీడు పిల్లగానికి ఏమవుతాడు? వీడే పిల్లగాడు సార్. బాడా కౌ శివాజీ బావా ఆగు. రే నీ పేరేంది? రాదు సార్, కరెంట్ రాదు సార్. ఈ వయసులో చేరినవేంద్ర కాలేజీలోకి? మా అయ్య ఉద్యోగం ఇప్పిస్తా అంటే మళ్ళీ కాలేజీలో చేరాను సార్. 10th క్లాస్ యాడ్ చదివినా నువ్వు? నల్లబెల్లి హై స్కూల్ సార్. అరే 40 హై స్కూల్ బందే 15 ఏళ్ళేంది బావా? నాది లాస్ట్ బ్యాచ్ సార్. ఫాల్తున్నా ఎలా? నా బిడ్డ కంటే 10 ఏళ్ళు పెద్ద, నా బిడ్డ కావాల్సి వస్తారు ఇప్పుడు. సార్ బండి తిరుగుతుంది, బండి నువ్వు నీ లఫుట్ ఐడియా
ఉచ్చపడిపోయిందిరా పని నాకు. ఏడురా ఉచ్చా? ఇక్కడ కాదు, ఇవాళ వీడు చేసిన మనకి జరైతే చచ్చిపోయాడు. నేను మా బేబీ తల్లి గట్టిది కాబట్టి బచాయించిండ్రు. అరే నాకు చిన్న డౌట్ రా, నువ్వు సత్య అన్న బేబీ బయటకు వచ్చి ఎడుతుందా లోపలికి చేడుతుందా? రే ఆపురా రే, ఎప్పుడు చూడు సచ్చుడు సచ్చుడు అని. ఏంద్రా పురుషుడిగా మందా ఊర్రి. అరే రాజుగా, మీరే సవన్నా సావుర్రి, నన్ను మాత్రం ఉట్టి పుణ్యానికి ఉట్టి బలిచే చెప్తాను. నా బేబీ ఏమైంది? అయితే హలో బేబీ గారి షాప్ దగ్గర ఉన్న శైలు. ఏమైంది శైలు? సరే వస్తున్నా. అరే శైలు ఇంటికి రమ్మంటాందిరా, నేను పోతానా. రే అక్కడ ఏం జరిగినా నాకు మాత్రం ఫోన్ చేయకరా, నేను మాత్రం రాను. చల్ దొబ్బే. ప్రతి చిన్న విషయానికి పరిచయం అయ్యే వయసు గప్పూరిది, పరిచయాలన్నీ మర్చిపోయి పురుషార్థి తిరిగే వయసు ఏడిది. అసలు ఏం జరుగుతుంది?